బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూటకో మాట గడియకో గండం అన్నట్టుగా మారింది ఇజ్రాయెల్ ఇరాన్ పరిస్థితి. అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితిలో ఇజ్రాయెల్ ఉంది. అయితే ఇరాన్కి పెద్దగా 30 లేదు, 2 వారాల పాటుగా సైలెంట్గా ఉంటారని చెప్పుకొచ్చారు. 2 వారాల పాటుగా అయితే కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఆ తర్వాత పూటకో మాట మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు ఇజ్రాయెల్నే చాలా పెద్ద ప్రమాదాలు నెట్టివేస్తున్నాయి. ఇజ్రాయెల్ పైన మొదటి నుంచి కూడా నేను సపోర్ట్ చేస్తాను, ఇరాన్ లేపేస్తాను, ఇరాన్ అది చేస్తా, ఇరాన్ ఇది చేస్తా అని చెప్పి ఏదో ఒక రకంగా తట్టి లేపి మరి ఇజ్రాయెల్ని ఇరాన్ వైపుగా కయ్యానికి కాలు దువ్వించి యుద్ధ క్షేత్రంలోకి అయితే పంపించారు. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే రింగులోకి అయితే పంపించారు. కానీ రింగులోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా ఇరు పక్షాలు దెబ్బతినాల్సిందే. కానీ ఇజ్రాయెల్ ఏమనుకుంది, తమ వైపుగా ఇంతగా దాడి ఉంటుందని ఊహించలేకపోయింది. టెలవీవ్ ప్రాంతాల్లో ఇంత పెద్ద మారణ హోమం సృష్టించబడుతోంది. అక్కడ కీలకమైనటువంటి ప్రాంతాలని పూర్తిగా నీలమట్టం చేస్తుంది ఇరాన్. తమ ఐరన్ డోమ్ ఏమాత్రం కూడా ఇంతటి స్థాయిలో క్షీణించిపోతుందని బహుశా ఇజ్రాయెల్ ఊహించి ఉండదు. అందుకే అమెరికా అధ్యక్షుడి సపోర్ట్తో కొంత ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు వెన్నంటే ఉన్నారు, వస్తారు కదా డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి ఆయన కూడా అడుగు పెడతాడనే ఒక భావనలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందంటే ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ కంటే సీన్ లేదు. ఇజ్రాయెల్ నాకు తెలియకుండా, నా సపోర్ట్ లేకుండా ఇరాన్లో ఉన్నటువంటి ఆ ఫోర్డ్ భూగర్భాన్ని ఏమాత్రం టచ్ చేయలేరు. అణు కేంద్రాన్ని నాశనం చేసే అవకాశం లేదు, అంతటి శక్తి ఇజ్రాయెల్కు లేదు అనే మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఒకవేళ దాడి చేసినా పెద్దగా ప్రభావం చూపదు, అంతా పైపైన మాత్రమే ఉంటుంది, ఎందుకంటే వారికి అంత తగ్గట్టుగా అక్కడ ఎక్విప్మెంట్ లేదు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. అమెరికా లేకుంటే ఇజ్రాయెల్కు అంత సీనే లేదన్నారు ట్రంప్. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం ఆపేయమని ఇజ్రాయెల్ను ఒప్పించడం అసంభవం అన్నారు. మరి శక్తి లేదంటున్నావు, యుద్ధానికి కాలు దువ్వే రకంగా ప్రయత్నించిందే నువ్వు, యుద్ధానికి దిగమని చెప్పిందే నువ్వు, మీరు దాడులు చేయండి వెనంటే ఉంటానని చెప్పింది నువ్వు, అన్ని రకాలుగా చేసి ఆఖరికి వస్తే రింగులోకి దిగిన తర్వాత గాయాల పాలైపోయి రక్తం కారుతుంది, నాకు సంబంధం లేదు, నేను చూస్తూ కూర్చుంటాను అంతేగాని నాకు ఎటువంటి అవసరం లేదన్నట్టుగా ఇజ్రాయెల్ చచ్చిపోయినా కూడా నాకు పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్న వ్యవహారం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే 2 వారాల టైం ఇస్తున్నా ఇరాన్ నాతో చర్చలు జరిపితే మంచిది, లేకపోతే డెఫినెట్గా ఇబ్బంది పడుతుందని వార్నింగ్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారు. యూరోపియన్ దేశాలను నమ్ముకుంటే ఇరాన్ భస్మమైనటువంటి మాటల్ని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. సో ఇరాన్కి ఇజ్రాయెల్ ఇరాన్ని ఏమాత్రం కూడా ఢీ కొట్టలేదు. ఇజ్రాయెల్కి ఆ ఇరాన్లో ఉన్నటువంటి ఫోర్త్ అనేటువంటి ఆ ప్రాంతం అయితే ఫోర్డో ఉంది కదా, ఆ ఫోర్డో అనేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ని, న్యూక్లియర్ వెపన్స్ని, న్యూక్లియర్ బాంబులను తయారు చేసే ఆ ప్రాంతం ఏమాత్రం కూడా సరితూగదు, అది దాడి చేసే అవకాశం లేదు, వారి దగ్గర ఎక్విప్మెంట్ లేదనే మాటని ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా ఇజ్రాయెల్ కంటే సీన్ లేదు, ఇజ్రాయెల్కి చేత కాదు అనేటువంటి మాటని ఆయన మాట్లాడుతున్నట్టుగానే చూడాలి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి కాస్త చర్చనీయాంశంగా, ఆందోళనకరంగా, ఆసక్తిగా కూడా ఉంది. ఆయన మొన్నటి వరకు ఇజ్రాయెల్ చాలా భీకరంగా దాడులు చేస్తోంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అసలు ఇజ్రాయెల్ని ఆపే తరం ఎవరికీ కాదు, ఇజ్రాయెల్ ఐడియాలజికల్గా పోతోంది, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ యుద్ధాన్ని చేసుకుంటుందని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా మా సపోర్ట్ లేకపోతే ఏం చేయదు, ఎట్టి పరిస్థితుల్లో ఫోర్డో అనేటువంటి ఆ న్యూక్లియర్ ప్రాంతాన్ని టచ్ కూడా చేయలేదు, అంత సీన్ లేదని మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా ఇరాన్ కంటే కూడా ఇజ్రాయెల్కే బిగ్ షాక్ ఇచ్చినట్టయింది. ఎలా చూడాలి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని? నిజంగానే పలుసార్లు ఒక్కొక్క కోణంలో ట్రంప్ మాట్లాడుతున్న మాటలు ప్రపంచాన్నే విస్మయం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆ ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని చెప్పి గతంలో పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడం, రీసెంట్ గా ఆసిం మునీర్ని సత్కరించడం, అవార్డు ఇవ్వడం, తర్వాత ఐ లవ్ యూ పాకిస్తాన్ అనే స్టేట్మెంట్ చేయడం, ఇది డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతా ఉన్నటువంటి పరిస్థితి, ద్వంద్వ వైఖరి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో కూడా మొన్నటికి మొన్న 14కు సంబంధించిన ఎయిర్ కార్గోకు సంబంధించినటువంటి విమానాలలో యుద్ధ సామాగ్రిని ఇజ్రాయెల్ కు పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ కు అంత శక్తి సామర్థ్యాలు లేవు, ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాన్ని ధ్వంసం చేసే శక్తి లేదు, ఇండివిజువల్ గా కొట్టడానికి మా సహకారం ఉంటేనే దాన్ని ధ్వంసం చేసే శక్తి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. నిజంగానే రోజుకొక కొత్త వైఖరితో ట్రంప్ మాటలు చాలా విచిత్రంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం, ఒక్కసారి కాదు, ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక స్టేట్మెంట్లు ఇలాగే చేశారు. ఇప్పుడు భారత్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా పదే పదే మీ వైఖరి, దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పినా పాకిస్తాన్ భారత్ శాంతి చర్చలలో అంటే సీజ్ ఫైర్ లో నా ప్రమేయం ఉందని చెప్పుకుంటున్నారు. నిన్న మోదీ ఖండించారు, చాలా స్పష్టంగా చెప్తున్నా అదే వైఖరి ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో మళ్ళీ అదే స్టేట్మెంట్. ఒకవైపు ఏమో ఇజ్రాయెల్ ను యుద్ధం నుంచి ఆపేటువంటి ఒప్పించడం, యుద్ధం నుంచి తప్పుకోండి అనేది ఒప్పించడం అసంభవం అని చెప్తూనే మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ కేమో చర్చలకు
సావిస్తాడు. 2 వారాల టైం, 2 వారాల లోపల లొంగిపోవాలి, మేము చెప్పినటువంటి వాటిని యాక్సెప్ట్ చేయాలి, మరి చర్చలను యాస్టిజ్ గా సిద్ధంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ ద్వంద్వ వైఖరి కనిపిస్తా ఉంది. చాలా స్పష్టంగా ఏదో ఒక రూపేణ ఇరాన్ ను లొంగ తీసుకునే కార్యక్రమంగా కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడే స్టేట్మెంట్స్ కూడా డెఫినెట్ గా ఇరాన్ కి వార్నింగ్ మొదటి నుంచే ఇస్తున్నారైనా ఇప్పుడు ఈ వార్నింగ్స్ ని అంత సీరియస్ గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇజ్రాయెల్ కి మాత్రం ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పాలి. మేము లేకపోతే ఇజ్రాయెల్ ఏం చేయలేదు, అంత సీన్ లేనే లేదు, మేము ఉండడం వల్లే ఇజ్రాయెల్ ఈ మాత్రమే ఉంటుంది, కానీ లేకపోతే ఇజ్రాయెల్ పని ఇప్పటికే ఎప్పుడో అయిపోయింది అన్నట్టుగానే ఆ భావం వచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. అంటే ఇజ్రాయెల్ చేసేటువంటి దాడికి నాకు సంబంధం లేదంటూనే మేము లేకపోతే ఏం చేయలేరనే మాటల్ని ఎలా చూడాలి? ఇజ్రాయెల్ ఈ మాటలు ఎలా తీసుకోవచ్చు? సాధారణంగా యుద్ధ వ్యూహంలో భాగంగా ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తారు. ప్రత్యర్థిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి, తమ మాట వినడానికి యాజిటీస్ గా ఏదైతే డిమాండ్స్ పెడతారో ఆ డిమాండ్స్ ను ఒప్పుకునేటువంటి విధంగా శత్రు దేశాల పైన, వారి ప్రత్యర్థుల పైన ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అమెరికా కూడా అలాగే చేస్తుంది అనుకోవచ్చు. ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇరాన్ ని పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తా ఉంది. ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరాలను దెబ్బతీశారు. 14 మంది అణు రియాక్టర్లకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన సైంటిస్టులను మట్టుబెట్టారు. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్, ఆర్మీ చీఫ్, ఆల్రెడీ ఇరాన్ లో ఉన్నటువంటి కీలక స్థావరాలను ఇజ్రాయెల్ దెబ్బ కొట్టింది. కానీ ఈ మధ్య కాలంలో ఇరాన్ కూడా అంతే పెద్ద స్థాయిలో దాడి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధ వ్యూహంలో భాగంగా ఈ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. నిజంగానే ఇజ్రాయెల్ కి ఆయుధంగా పరంగా సహకారం చేస్తా ఉంది అమెరికా. కానీ ఈ రోజు ఇజ్రాయెల్ ని కూడా తక్కువ చేసి మాట్లాడడం వెనకాల యుద్ధ వ్యూహమే ఉండొచ్చు అనేటువంటి చర్చ కొనసాగుతోంది. చూడాలి మరి ఏం చేస్తుందో ఇజ్రాయెల్. మరి 2 వారాల్లో ఒప్పుకుంటుందా ఇరాన్ అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్స్ ని? 2 వారాల లోపల శాంతి చర్చలకు, అమెరికాతో జరుపుతున్నటువంటి చర్చలకు సిద్ధంగా ఉంటుందా ఇరాన్ అనేటువంటి చూడాలి. మొన్నటి వరకు ట్రంప్ చేసిన వ్యాఖ్యని ఇరాన్ కి సంబంధించిన అధ్యక్షుడు ఖమేనీ ఖండించారు. లొంగిపోవాలి అనేటువంటి స్టేట్మెంట్ కి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇరాన్ ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం ఎవరికి తలొగ్గదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి ఇప్పుడు 2 వారాల డెడ్ లైన్, దీన్ని ఇరాన్ ఎట్లా చూస్తుందో చూడాలి. రైట్ మరు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి సర్వత్రా ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. ఆయన ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతూ డబుల్ టంగ్ గా పేరొందారని ఇప్పటికే అందరూ మాట్లాడుకుంటారు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ ని అవసరం ఉన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడే వ్యక్తిగా అభివర్ణిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే ఫోర్దో అనేటువంటి ఆ న్యూక్లియర్ స్థావరాన్ని ఢీకొట్టడం కోసం ఇజ్రాయెల్ దగ్గర ఎటువంటి వెపన్స్ లేవు, దాన్ని ఢీకొట్టలేదు కూడా, మేము లేకపోతే ఇజ్రాయెల్ ఏం చేయలేదు, అచేతనావస్థలో ఉండిపోయిన అంత సీనే లేదు ఇజ్రాయెల్కి అని చెప్పేటువంటి మాటల్ని మాట్లాడుతున్నారు. 2 వారాల వరకు సైలెంట్ గా ఉంటాను, నా దారికి వచ్చి ఆ న్యూక్లియర్ డీల్ పైన సంతకం చేశారా, సరే కొంత యుద్ధాన్ని అదుపులోకి తీసుకొచ్చారా, సరే లేదనంటే 2 వారాల తర్వాత ఆల్రెడీ స్కెడ్యూల్ అండ్ ప్లాన్స్ రెడీగా ఉన్నాయి, ఏ క్షణమైనా ఎటువైపు నుంచి దాడి చేయగల సామర్థ్యం ఉంది నాకు, ఎక్కడి నుంచైనా దాడి చేయగలుగుతాను, ఇరాన్ని మొత్తం మట్టు పెడతానే మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ద్వంద్వ వైఖరి, ఎప్పుడు ఏ విధంగా ఎలా మాట్లాడతారు, డబుల్ టంగ్గా ఎక్కడికక్కడ ఎట్లా మాటలు మారుస్తారనేది మాత్రం కాస్త ఆయన విషయంలో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇజ్రాయెల్కి మొత్తం నేనే ఉంటాను, ఇజ్రాయెల్ పైన ఎవరైనా చేయి వేసుకున్నా, ఇజ్రాయెల్ పైన సివిలియన్స్ పైన దాడి చేసినా, అటు అలీ ఖమేనీ ఎక్కడున్నారో తెలుసు, ఏ గుహలో దాక్కున్నారో తెలుసు, కానీ ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు. భవిష్యత్తు రోజుల్లో డెఫినెట్ గా ఆయన అంతకంతకి సమాధానం చెప్పాల్సి వస్తున్నటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు అటు ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్ వైపుగా హెచ్చరిస్తున్నట్టుగా మాట్లాడుతూనే మరోవైపుగా ఇజ్రాయెల్ ని అంత సీనే లేదు, ఇజ్రాయెల్ పెద్దగా ఏం చేయలేదు, ఇజ్రాయెల్ కి అంత సీనే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఆయన ద్వంద్వ వైఖరి, ఇరాన్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తానని చెప్పడం, మరోవైపుగా ఇజ్రాయెల్తో ఏం కాదు, ఇజ్రాయెల్ లేకుండా ఏం చేయలేదనేటువంటి మాట మాట్లాడు, 2 కూడా ఆయనే మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి 2 వారాల సమయం అయితే ఉంది. 2 వారాల తర్వాత నేను ప్లాన్స్ అండ్ స్కెడ్యూల్తో రెడీగా ఉన్నాను, ఏ క్షణమైనా ఏ రకంగా అయినా కూడా ఎటువైపు నుంచి అయినా దాడి చేస్తాను అనేటువంటి మాటను డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఫార్దో అణుకేంద్రం ఇది. ఫార్దో అణుకేంద్రం ఇక్కడే ఎగ్జాక్ట్గా. సో ఇరాన్ ఉన్నటువంటి అరక్ ప్రాంతాన్ని ఇప్పటికే పూర్తిగా కుప్పకూల్చేశారు. సో ఈ ఫార్దో న్యూక్లియర్ సైట్ ని పేల్చడమే అమెరికా టార్గెట్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా టార్గెట్ ఉంది ఫార్దో అని చెప్పడంలో ఆయన మరోసారి చెప్తూనే, ఇది పేల్చడం నా వల్లే అవుతోంది, ఎవరి వల్ల కాదు, నేను ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయకపోతే ఇజ్రాయెల్తో ఏ పని కాదు, ఇజ్రాయెల్తో అంత సీనే లేదన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ న్యూ జెర్సీ వేదికగా ఈ మాటలు మాట్లాడుకొచ్చారు. మీరు ఎవరైతే ఇప్పుడు కామెంట్స్ పెట్టి ఫేక్ అంటున్నారో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒకరిని నిర్దేశించే ముందు ఒకరి చెప్పేటువంటి మాటల్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీకు ఏది తెలియకుండా గుడ్డిగా ఏదో ప్రతి వారు చెప్పిందంతా ఫేక్ అనుకుంటే కనుక మీరు పొరపాటు పడ్డట్టే. అందరికంటే వేగంగా ఖచ్చితంగా
ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం నేపథ్యంలో ఎప్పటికప్పుడు 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత మీకు ఈ వార్తలు ప్రచారం చేయడం జరుగుతోంది. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ మాత్రం మీకు పాస్ చేస్తోంది ఆర్టీవీ. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అటు ఇజ్రాయెల్ని కూడా షాక్కు గురి చేసింది. మరి ఈ మాటల పైన ఏ రకంగా ఇజ్రాయెల్ రియాక్ట్, డెఫినెట్గా ఇజ్రాయెల్ పెద్దగా రియాక్ట్ ఏం అవ్వకపోవచ్చు. ఒక రకంగా యుద్ధ ప్రాతిపాదికన యుద్ధం నేపథ్యంలో ఇది ఒక రకమైన ఎత్తుగడక కూడా భావించాలి. ఇజ్రాయెల్కి మేము సపోర్ట్ చేస్తలేమని చెప్పడంలో ఆయన సఫలీకృతం అయిపోయి నిజంగానే అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నాడు కదా, సో ఇజ్రాయెల్ కూడా వ్యతిరేకంగా మారాడేమో అనేటువంటి ఒక భావనలో అటు శత్రు దేశాలు కానివ్వండి, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడే దేశాలు కూడా ఆలోచించాలనేటువంటి ఒక భావనలో బహుశా ఆయన రకంగా కూడా మాట్లాడవచ్చు. యుద్ధంలోని ఒక ఎత్తుగడగా మనం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇరాన్ చేసేటువంటి దాడిలో ఇజ్రాయెల్ చాలా భీకరంగా నష్టపోతోంది. ఇజ్రాయెల్ కూడా చాలా తీవ్రంగా చాలా నగరాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమవుతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. Ину по и члену ли я добавить тире. Ину по. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.